హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొబ్బరి మొక్కలో కొమ్ము పురుగు అంటారు, రైనోసార్స్ బీటిల్ అంటారు వీటిని. వీటి ఉధృతి ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఈ మొక్కలు నాటి సంవత్సరం కావస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ చెట్టుకైతే గతంలో ఒకసారి కొమ్ము పురుగు అనేది దాడి చేయడం జరిగింది ఈ చెట్టు మీద. ఇది మీరు సైడ్ ఉన్న ఆ లీఫ్ అయితే ఒకటి గమనించవచ్చు. అప్పుడు మనము కొన్ని కెమికల్స్ అయితే కలిపి దాన్ని చంపడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అటాక్ చేసింది. చూడొచ్చు మీరు, ఈ మొవ్వునంతా కూడా తొలిచేసి అదంతా పాడైపోవడానికి ఈ కొమ్ము పురుగు అనేది దోహదం చేస్తుంది. చూడొచ్చు మీరు, ఆ లోపల అనేది పురుగు చనిపోయి ఉంది. మనం నిన్న మొన్న 2 రోజుల కిందట దీనికి కెమికల్ అనేది కలిపి పోయడం జరిగింది ఈ మొవ్వులో. కాబట్టి ఆ పురుగు అయితే చనిపోయి ఉంది. చూడొచ్చు మీరు, ఈ పురుగునైతే మనం బయటికి తీసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ కొమ్ము పురుగుని కొబ్బరి రైతులు నిర్లక్ష్యం చేస్తే వచ్చే పరిణామాలు అనేటివి చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దీనికోసము మనం చాలా జాగ్రత్తలను పాటించవలసి ఉంటుంది. కొబ్బరి మొక్కల్లో ప్రధానంగా ఇదే సమస్య వస్తుంది అందరికి కూడాని. కాబట్టి దీన్ని మనము నెక్స్ట్ వీడియోలో మనం ఎలాంటి ట్రీట్మెంటు ఇస్తే ఈ పురుగుని నివారించుకోవచ్చు అనేది కులంక్షంగా చర్చించుకుందాము. ఈ లోపల ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్.